నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతూ ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, నాశనం కావాలి. ఈ అజెండా ప్రకారం గత సంవత్సరం నుంచి సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టించే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఏకైక కంకణం కట్టుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి. పర్యటన చూస్తే రైతుల కోసం కాదు ఆయన పోయింది, కేవలం ఒక విధ్వంసం సృష్టించాలా, నేనున్నాను, నా ఉనికి కావాలా, ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు మామిడి రైతులు కనబడుతూ ఉంటారు. గత 5 సంవత్సరాల్లో కూడా మామిడి రైతులు చాలా మంది నాశనం అయిపోయినారు. అప్పుడు పట్టించుకున్నావా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం మొదటిసారి మామిడి రైతులు నష్టపోకూడదని చెప్పి కిలో 4 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేసే విధంగా వ్యాపారులు ఒప్పించి చేస్తూ ఉంటే అప్పుడు నాకు తెలిసి వచ్చింది మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారని. ఎక్కడ చూసినా అడుగడుగునా విధ్వంసమే. పోవచ్చు కదా, 1-2 బండ్లలో పోయి పరామర్శించవచ్చు. వందలు పోవడం, రెచ్చగొట్టడం, జనాలను, కార్యకర్తలను బలి చేయడమే నాకు అలవాటు అయిపోయింది. రాష్ట్రంలో ఒకసారి చూస్తే నిన్న నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉంటాం. ఘోరమైన భాష, మహిళల వ్యక్తిగత జీవితాలకు లేకి తొంగి చూసి వాళ్ళను అప్రతిష్ట పాలు చేసే పనిగా పెట్టుకున్నారు. యథా రాజా తదా ప్రజ. జగన్మోహన్ రెడ్డి గారు అదే లక్షణాలు ఇలా పుచ్చుకున్నారు. గతంలో 10-15 సంవత్సరాల నుంచే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర బంధువే కదా ప్రశాంత్ రెడ్డి గారు. ఈరోజు కొత్తగా కనిపించింది ఆ వ్యక్తిత్వం. నీకు చెల్లెలు వరుస అయ్యే వ్యక్తిని ఇంత ఘోరంగా మాట్లాడతారా? దీన్ని సభ్య సమాజం ఇటువంటి వ్యక్తులను సమాజం నుంచి బహిష్కరించే విధంగా చట్టం తీసుకురావాలి. మహిళలు ఎక్కడైనా కించపరిచి మాట్లాడితే చట్ట ప్రకారం వీళ్ళకి శిక్ష పడేటట్లు దేశంలోనే చట్టం వచ్చే విధంగా రావాలని చెప్పి నేను కోరుతా ఉంటా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. ఎక్కడ చూసినా అరాచకమే, ఎప్పుడు ఎవరిని ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి. రాబోయే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 స్థానాన్ని చేరుకోబోతా ఉంది ఆర్థికంగా. నువ్వు చేసిన అప్పులన్నీ తీర్చేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఎక్కడ చూసినా మేము తిరుగుతూ ఉన్నాం. సుపరిపాలన మొదటి సంవత్సరం తొలి అడుగు. ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ కార్యక్రమాల పట్ల, పేదల పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో 3-4 పిల్లలు ఉంటే 4 పిల్లలు డబ్బులు వస్తున్నాయి. ఈరోజు ఉదయం నేను వేంపల్లిలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో తిరిగాను, మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్న వీడియోలు కూడా మీరు చూడండి, పబ్లిక్ తెలియజేయండి. మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఆయన పట్ల ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారు, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నారో మీకు తెలియాలి. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి నిర్మాణం వైపు జరుగుతూ ఉంది. పోలవరం నిర్మాణం ఏ ఆటంకాలు లేకుండా మీరు నాశనం చేసిన డయాఫ్రామ్ వాల్ను ప్లేస్లో మళ్ళీ కొత్త నిర్మాణంతో ఎక్కడ ఆటంకాలు లేకుండా 6 నెలల కాలం నుంచి పోలవరం నిర్మాణం బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఇండస్ట్రియల్ హబ్గా రాయలసీమను కొప్పర్తి, ఓరకల్లో బ్రహ్మాండంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు వస్తూ ఉన్నాయి. నేషనల్ హైవేలు అన్నీ కూడా పూర్తి అవుతూ ఉన్నాయి. రైల్వే లైన్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రానికి సహకరిస్తూ ఉంది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం, విధ్వంసక వాతావరణం సృష్టించి ఎక్కడ ఒక అజెండా ప్రకారం ఒకరోజు మహిళలను కించపరుస్తారు, ఒకరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారే పోయి ఆయన కారు కింద మనుషులు తొక్కుంటా పోతారు.
ఈరోజు కొత్తగా మామిడి రైతులు కనిపించారంటే నాకు ఒక దండుపాలెం లాగా బంగారుపాలెం పోయి అక్కడ కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు. కడపలో చూస్తే రఫా కడప జిల్లా అధ్యక్షుడు ఆయన మాజీ మంత్రి రఫాకు వస్తారంట పొట్టాలను వచ్చినట్టు అధికారంలోకి వచ్చినాక. మీ సంస్కృతి చూసే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించినారు. కానీ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాసి పెట్టుకోండి అంట. 29లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే విధ్వంసం సృష్టిస్తారంట. మిగతా జిల్లాలో అంబటి రాంబాబు నాయుడు చూస్తున్నాం, భయంకరమైన పదజాలం. ఆ సంస్కృతి వీళ్ళకి పోయేటట్టు లేదు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఈ విధంగా మాట్లాడటం లే. మహిళల మీద ఆ భాష లేనిది, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, బంధుత్వం లేకుండా కేవలం నీ మీద పోటీ చేసి గెలిచినారని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద మాటలు. ప్రసన్న కుమార్ రెడ్డి 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, సీనియర్ నాయకుడు, ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా వీళ్ళందరితో మాట్లాడిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాల అంటే అశాంతి వస్తే ఈ ప్రభుత్వం మీద బురద పడుతుంది, శాంతి భద్రతలు విఘాతం కలిగించాలా, ఎప్పుడు ఈ రాష్ట్రం రావణ కాష్టంలో ఉండాలా, అగ్ని రాస్తూ ఉండాలా, ప్రజల్లో వ్యతిరేకత రావాలా ప్రభుత్వం మీద, అదంతా కూడా ప్రభుత్వం మీద వేసి మళ్ళీ అధికారంలోకి రావాలా, ఉనికిని చాటుకుండేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు ప్రజలు ఎక్కడికి పోయినా ఈ సంవత్సర కాలంలో మేము పలకరిస్తే శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అరాచకం లేదు, ప్రశాంతంగా ఉన్నాం, రాత్రిపూట నిద్రపోతున్నాం మేమని చెప్పి ప్రజలు మేము పలకరిస్తూ ఉంటే వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే మాకే సంతోషం వేస్తూ ఉంది. ఈ తరుణంలో రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంపెనీ ముందుకు పోతా ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి రాజకీయ విధ్వంసకారులని రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా మళ్ళీ రాజకీయాల్లో ఉపాధి లేకుండా చేయాలి వీళ్ళు. ఇటువంటి పార్టీలను తిరస్కరించాలని చెప్పి ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉంటారు. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. విద్యార్థులు చేర్పించుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి వాళ్ళకు రికగ్నైజేషన్ తీసుకురావాలా, ఆ ప్రభుత్వంలో ఏర్పాటైంది. అది 16-17 లక్షల రూపాయలు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టి ప్రైవేట్ కాలేజీలో నెలకు బాడిగ వసూలు చేసుకున్నారు. దాదాపు 16 లక్షలు 17 లక్షలు మీ బంధువులకు సంబంధించిన వ్యక్తులు. మరి ఈరోజు ఆ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు. మరి 4 సంవత్సరాల నుంచి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి రికగ్నైజేషన్ తీసుకురావాలనే ఆలోచన వీళ్ళకి రాలేదా? వాళ్ళని పోయి వీళ్ళు ఈరోజు పరామర్శిస్తున్నారే, ఆ రోజు వీళ్ళు ఎందుకు ఈ రికగ్నైజేషన్ తీసుకురాలేదని చెప్పి అడుగుతా ఉన్నా. కడప జిల్లా నాయకులు పరామర్శలకు పోతుంటారు. అంటే మీరు తప్పు చేసి ఆ తప్పును మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దురాలోచనలు, తప్పుడు ఆలోచనలు, ఇవన్నీ కూడా వాళ్ళను విద్యార్థులను రెచ్చగొట్టడం, ఇవన్నీ మానుకోవాలి. ఏది ఏమైనా తప్పకుండా వాళ్ళ దగ్గరికి పోతాం, కలుస్తాం, వాళ్ళ సమస్య విని ఈ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తాం. గతంలో ఫాతిమా కాలేజ్ విద్యార్థులు అప్పుడు కూడా ఏదైతే కాలేజీ యజమాని వాళ్ళ తప్పు జరిగిందో విద్యార్థులను ఆదుకున్నామో, ఈరోజు మళ్ళీ ఆర్కిటెక్చర్ కాలేజీ విద్యార్థులను కూడా మళ్ళీ ఆదుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూస్తాం. ఈ గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకొని మోసం చేసినారు. ఈరోజు సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ధర్నాల్లో కూర్చొని సాంఘీభావం జరుపుతూ ఉంటారు. మీరెందుకు ఆ రోజు రికగ్నైజేషన్ తీసుకురాలేకపోయినారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. దానికి సమాధానం చెప్పండి. విద్యార్థులు వాళ్ళ నాశనం చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి మొసలి కన్నీళ్ళు కాలుస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తరఫున నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పోరాడతాను. వైసీపీ గవర్నమెంట్లో వరుసగా 3 బ్యాచ్లకి సిఓఏ పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు చేశారు.
ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీ గవర్నమెంట్ మీద నెపం నెడుతున్నారు, మీరు పట్టించుకోవట్లేదు అని. తప్పు వాళ్ళు చేశారు, వాళ్ళు రికగ్నేషన్ తీసుకురావాలా. తాడు బొంగరం లేకుండా వ్యవస్థలన్నీ తీసుకుని రావడం, గాలికి వదిలేయడం. ఈరోజు గాలికి వదిలేశారు వాళ్ళను. అదేవిధంగా ఆ బిల్డింగ్లో పెట్టిన బాడీలు అయితే వసూలు చేసుకున్నారు కదా వీళ్ళు బంధుగణం ఆ బాడీలు వసూలు చేసుకున్నారు. ఎవరు బిల్డింగ్స్ ఎవరు బాడీలు వసూలు చేసుకున్నారు అనేది తెలుసు కదా. ఆ బాడీలు వసూలు చేసుకునే ఈ పెద్ద మనుషులు విద్యార్థులకు రికగ్నైజేషన్ తీసుకురాకుండా ఎందుకు తాత్సారం చేశారు, ఎందుకు నిర్లక్ష్యం చేశారు? గత ప్రభుత్వంలో దీనికి బాధ్యులు ఎవరు? వాళ్ళు జవాబు చెప్పాలి ప్రజలు. వాళ్ళ బామర్దిని కూడా రిజిస్ట్రార్ కూడా తీసుకున్నారు అప్పుడు అడ్డుకోలు. వాళ్ళ బంధువులందరినీ సురేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిని రిజిస్ట్రార్గా పెట్టినారు. వాళ్ళు ఏ బాధ్యత తీసుకోరు, రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు ఏ విధంగా నాశనం చేశారు. ఈరోజు నీటిపారుదల ప్రాజెక్టు తాడు బొంగరం లేకుండా గండికోటలో అడిషనల్ లిఫ్ట్లు అని చెప్పి 5,000 కోట్లు శాంక్షన్ చేసి ఒక కొండను దువ్వి దానికి గాలికి వదిలేస్తారు. అన్నీ గాలికి వదిలేస్తారు. అక్రమ సంపాదన, పరిపాలన నాశనం చేయడం. మంచి పరిపాలన జరుగుతున్న ఈ 1 సంవత్సరంలో ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అలవాటు అయిపోయింది. ప్రజలు ఎవ్వరు కూడా వీళ్ళు నమ్మరు. 29లో మేము గెలుస్తామని చెప్పి అధికారంలోకి వస్తామని చెప్పి దమకాలు చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు బంగారు పాలనలో చూడండి ఎంత విధ్వంసం, ఎంత అశాంతి. అమాయకులైన కార్యకర్తలు ఆయన మూలాన లాఠీ చార్జ్ తింటూ ఉంటారు. వాళ్ళకి తాపిచ్చి మద్యం తాపిచ్చి కార్యకర్తలు తీసుకొస్తారు. వాళ్ళ మద్యం కైపులో వాళ్ళు ఏం చేస్తారో తెలియక శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఆ చర్యల్లో భాగంగా వాళ్ళ గాయాలు. దీనికి బాధ్యులు నిన్న కారు కింద పడిపోయిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిపోయిన వ్యక్తికి బాధ్యత ఎవరు? వీళ్ళ నిర్లక్ష్యం మూలానే కదా. కాబట్టి ఇటువంటి అశాంతిని సృష్టించే రాజకీయ పార్టీలను మళ్ళీ మళ్ళీ ప్రజలు రాష్ట్రంలోకి ఆహ్వానించొద్దండి. మీరు అర్థం చేసుకోండి. ప్రజలకు నిత్యం ఈ విషయం మీద బోధపరుస్తూనే ఉంటాం మేము. ఇటువంటి వాళ్ళను మళ్ళీ రాష్ట్రంలో పొరపాటు చేయొద్దండి అని చెప్పి పరిపాలనను కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి పరిపాలన ఆయనను మళ్ళీ 15 సంవత్సరాలు ఈ రాష్ట్రం చాలా ఆర్థికంగా ముందుకు పోయి డెవలప్మెంట్లో దేశంలోనే అగ్రభాగాన్ని ఉంటుంది. ఈ బంగారు పాలెంలో వాళ్ళ వైసీపీ కార్యకర్త కానవాయి నుంచి జారిపడే వాళ్ళు కూడా ఇప్పుడు తీవ్రంగా నేను చెప్తున్నా, కార్యకర్తలను రెచ్చగొట్టి తాపి ఈ కార్యక్రమాలు పిలుచుకొస్తారు. వాళ్ళు ఈ కాన్వాయ్లో రెచ్చిపోయి తెలియక మద్యం మత్తులో ప్రవర్తిస్తే పోలీసు లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. దీనికి బాధ్యులు ఎవరు? ఆయన ఒకడే వచ్చి పలకరిస్తే రైతులు కలవరా? ఆయనకు సెక్యూరిటీ ఉంది చాలు కదా. రాష్ట్రం అంతా తీసుకురావాలన్న బంగారు పాలెంకి.